శ్రమైవ హి కేవలం. మనం ధర్మాన్ని ఎందుకు పాటించాలి అంటే స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ధర్మం యొక్క ఆచరణ ఎందుకోసం? భగవంతుడి యొక్క సంతోషం కోసం. ధర్మస్వనుష్ఠిత పుంసా విశ్వక్సేన కథాసుయః నోత్పాదయతి రతిం శ్రమయైవ హి కేవలం నోత్పాదయేతి రతిం శ్రమైవ హి కేవలం. కేవలం శ్రమయే, అది శ్రమ మాత్రమే చెల్లి. అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వీళ్ళందరూ, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, తల్లి రూల్ని పాటించేటువంటి వ్యక్తి, తండ్రి ధర్మం, తల్లి ధర్మం, పుత్రధర్మం, పితృధర్మం, మాతృధర్మం, పత్ని ధర్మం, పతి ధర్మం, ఎన్ని ధర్మాలు, ఎన్నెన్నో ధర్మాలు. మనిషి అనేటువంటి వాడికి ఎన్నో ధర్మాల ద్వారా వాడిని నియంత్రించడం జరుగుతుంది. అన్ని ధర్మాలని మనం చక్కగా పాటించి ఎవరిని మెప్పించడం కోసం అండి? శ్రీకృష్ణ భగవానుని మెప్పించడం కోసం. ఎవరి ఆనందం కోసం మనం ఎన్ని చేయాలి అంటే భగవంతుడి ఆనందం కోసం, అంతేగాని భౌతిక లాభాల కోసం కాదండి. ధర్మ పాలన యొక్క ముఖ్య ఉద్దేశం అర్థప్రాప్తి కాదండి. ధనం పొందడం కోసం ధర్మాన్ని చెయ్యం మనం, కానీ మనందరం మూర్ఖులు. ధర్మాన్ని పాటిస్తే అర్థం లభిస్తుంది, ధనం లభిస్తుంది. ధనం వల్ల మనకి ఇంద్రియాలకి తృప్తిపరిచేటువంటి వస్తువుల్ని మనం పొందొచ్చు, తద్వారా ఇంద్రియాలని సుఖింప చేయొచ్చు అని చెప్పి మనం ఈ చింతనలో ఉంటాం. మనిషి అంటే ధర్మాన్ని పాటించాలి, తద్వారా ధనం పొందుతాం. కాబట్టి ఎవరి పనులు వాడు చేయాలండి. చేసి వాళ్ళ ధర్మాలు నిర్వర్తిస్తే వాళ్ళకి ధనం సమకూరుతుంది. అలా ఆ ధనాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇదే లైఫ్. కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని చేయరా చెప్పి బాగా నీతులు చెబుతావు, కానీ శాస్త్రం ఏం చెబుతుంది? ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయః నోత్పా